ఇక 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ఎన్నోది 5వ మాట. ఏంటి 5వ మాట ఏంటంటే, ప్రియులారా, మోషే యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషే యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మోషే లాంటి జీవితం మనం జీవించాలి. మరణం కాని నిద్రలో ఉన్న మోషే ఎలాంటి జీవితాన్ని జీవించడం మనం చూస్తున్నాం. ఇక 5వదిగా చూసినట్టే, క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచాడు. ఏమించాడు? క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం సువార్త చేయడానికి సిగ్గుపడతాం. మన ఇంట్లో వారికి దేవుని వాక్యం చెప్పడానికి సిగ్గుపడతాం. మన బంధువులకి దేవుని వాక్యం చెప్పడానికి సిగ్గుపడతాం ఒక్కొక్కసారి. అవునా? ఒకసారి ఎవరికైనా సువార్త చెప్పడానికి, ఎవరికైనా దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాం? తెలిసిన వాళ్ళకి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడతాం చెప్పండి? ఎందుకు సిగ్గుపడతామంటే వాళ్ళు అంటారు, నువ్వు పలానా దేవుణ్ణి, పలానా కులస్తులకు, పలానా మతస్థులకు సంబంధించిన దేవుడిని నువ్వు నమ్ముకున్నావు, వాళ్ళనే నమ్ముకున్నావా, ఆయన్నే నమ్ముకున్నావా, 10 మంది 10 రకాలు అంటారని. అలా అనేకులు అంటారని కూడా సువార్త చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు, లేరా? చాలామంది ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం, మనం సువార్త చెబితే ఏమైనా అంటారేమో, ఏమైనా కాదంటారేమో, నిందిస్తారేమో, తిడతారేమో, కొడతారేమో, చంపుతారేమో, భయం మనలో ఉంటుంది. కానీ మోషే యొక్క జీవితం వేరు. మోషే యొక్క జీవితం పూర్తిగా వేరు. మోషే ఏం చేస్తున్నాడండి? క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఇచ్చాడు. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభువుని గురించినటువంటి ఒక నింద మనకు గొప్పదంట. ఏది గొప్పదండి? యేసు ప్రభు నిమిత్తమై ఒక్క నింద మనం భరించడం గొప్పదంట. అది ఎంత జీవితమో చూడండి, ఎంత గొప్ప జీవితం. క్రీస్తుతో కూడిన నిందే గొప్పదని ఎంచాడు. మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు, సువార్త చెప్పేటప్పుడు, ఏదైనా దేవుని మాటలు చెప్పేటప్పుడు అనేకులు ప్రభు నిమిత్తమే మనం నిందిస్తున్నారంటే మనం గొప్పవాళ్ళం. ఆ జీవితమే గొప్పది. అంతేగాని BMW కారులోనో, బెంజ్ కారులోనో, ఆడి కారులోనో, ఇంకా RX 100 బైక్ మీదో, ఇంకా మంచి మంచి ఫోన్లు వాడుతున్నా గొప్పది కాదండి. నిజమైన యోగ్యత గొప్పదేంటి తెలుసా? క్రీస్తుతో కూడిన నింద గొప్పదే. ఈ లోకంలో అష్టైశ్వర్యాలు, ధనభోగముల కంటే, వెండి బంగారముల కంటే కూడా క్రీస్తుతో కూడిన చిన్న నిందే మనకు గొప్పదే. నా మొటికి నేను చెప్పగలుగుతా, సువార్త విషయంలో సిగ్గుపడేవాడును కాను నేను చెప్పను. హెబ్రోన్కి వెళ్ళి దయప్రసాద్ అన్న టీంలో మీరు కనుక్కోండి, సువార్త టీంలో వాళ్ళే చెబుతారు. పలానా మహిమదాస్ ఎట్లాంటి వాడు, సువార్తలు ఎలా ఉంటాడని చెప్పండి. సువార్తలైనా కాదు, ఏ పనులైనా నేను చేయగలిగినంత వరకు చేసేస్తా. ఏ పనులైనా సరే, ఒక పని చేసేటప్పుడు ఖాళీ కూర్చుని చూడటం నాకు ఆ గుణలక్షణం లేదు. ఏ పని అయినా సరే చేసేయటం నా వంతు. అంటే మనకు శక్తి ఉన్నంత వరకు మనం చేయాలా. దాంట్లో మనం ఎవరో చేస్తారని బద్ధకంగా ఉండే గుణలక్షణం నాకు లేదు. సువార్తలో కూడా అంతే. సువార్తకి వెళ్ళినప్పుడు చాలామంది, ఆ మధ్యకాల సమయంలో ఒకసారి రాముడిపాలెం అని సువార్తకి వెళ్ళాం. సముద్రం ఒడ్డు నుండిది. ఇప్పుడు సముద్రం ఎంత దూరం ఉండిద్ది అంటే దానికి, ఆ మందిరానికి, ఇప్పుడు మన కొండ మీద మిషన్ భగీరథ ఎంత దూరం ఉందో ఆ ట్యాంక్కి అంత దూరమే సముద్రం, అంత దూరమే. ఇవన్నీ కూడా ఇల్లే. ఆ సువార్తకి వెళ్ళాం. హెబ్రోన్ నుండి కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా వ్యాన్లో కూర్చున్నారు. వ్యాన్లో నుండి దిగట్లా.
వ్యాన్లోనే పాటలు పాడుతున్నారు, వ్యాన్లోనే వాక్యం చెబుతున్నారు. సువార్త అంటే అసలు ఎలాంటిది తెలుసా? సువార్త అంటే అసలు ఏంటి? వ్యాన్లో కాదు. ఒకవేళ వాక్యం చెప్పడానికి స్టేజ్ చేసినప్పుడు, అక్కడ స్టాండ్ చేసినప్పుడు వాక్యం చెప్పమన్నప్పుడు ఆ వ్యాన్లో నుండి బయటికి దిగి చెప్పులు విడిచి బైబిల్ ఒక చేత్తో కుడి చేత్తో పైకి పట్టుకుని ఎడం చేత్తో మైకు పట్టుకుని సువార్త చెప్పటం అన్నది నిజమైన సువార్త. కొంతమంది ఏం చేశారు, బస్సులోనే కూర్చొని చెబుతున్నారు. ఎందుకంటే ఎవడొచ్చి కొడతాడో అదో భయం. నేను ఆ సంఘస్థులతో చెప్పా, అక్కడ సంఘ పెద్ద ఉంటాడు, వాళ్ళతో ఎట్టయితే మీరు సువార్త చేయలేరు, సువార్తకు ఒక మెలకువ మార్గం నేను చెబుతా, నా వెంటే వస్తే మీరు చక్కగా సువార్త చేసుకోవచ్చు అన్న. సరే నాన్న నీ ఇష్టం, నువ్వు చెప్పు అన్నాడు. బాగా సహకరించాడు ఆయన. ఈ వ్యానుల్లో ఉన్న వాళ్ళందరినీ డివైడ్ చేసేసాం. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరం ఒక డివైడ్ అయిపోయాం. వీళ్ళు వ్యానుల్లో ఒక ఊరిలో స్టాండ్ వేసేదానికి మేము ఆ ఊరు సువార్త చెప్పేసి ఇంకొక ఊరు వెళ్తున్నాం. ఎవడన్నా అబ్జెక్షన్ చెప్తే ఎవరిని అబ్జెక్షన్ చేస్తున్నారు? వ్యాన్ వాళ్ళని ఆటంకపరుస్తున్నారు, కానీ మమ్మల్ని కాదు. ఎందుకు? మేము ఆల్రెడీ వ్యాన్ మైక్ లేదు, ఏం లేదు. మా కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఆ గల్లీకి ఇద్దరు, ఈ చివరికి వెళ్ళిపోవటమే. ఈ ఇంటికి పత్రిక ఇవ్వటం, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళవసరం లేక, ఉంటే ఓకే, తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే వెళ్ళిపోవడం సైలెంట్గా. వెనకాల ఎవరు వస్తారు? మేము పత్రికలు ఇచ్చిన తర్వాత వ్యాన్ వాళ్ళు వస్తారు. ఇష్టం ఉండేవాడు అలా వాక్యం వింటారు, కష్టమైన వాళ్ళు వ్యాన్ వెళ్ళిపోమంటారు. అయితే మేము చేసిన సువార్త ఆగిపోదు కదా, సైలెంట్ చేసే సువార్త ఆగదు కదా. కాబట్టి ఎందుకంటే ఆ తర్వాత సంఘస్థులు అందరూ చెప్పారు వచ్చేటప్పుడు, నిజంగా ఇలాంటి సువార్త మేము చూడలేదన్నాను. మండు టెండలో, మే నెలలో భయంకరమైన ఎండలు, అందరూ దప్పికతో ఉండారు, కానీ అద్భుతమైన సువార్త. అక్కడ ఒక సాక్ష్యం నాకు దేవుడు వారి ద్వారా ఇచ్చాడు. ఏంటంటే ఆ సాక్ష్యము, ఒక ఊర్లో ఒక గ్రామం ఉంది, సువార్త చెప్పడానికి వెళ్తే కొడతారు, చంపేస్తారంటాడు. ఏం చేస్తారాడా? సువార్త చెప్పడానికి వెళ్తే కొడతారు, చంపేస్తారు. వాళ్ళు చెప్పారు, అన్న ఈ ఊరు ముట్టుకొద్దన్నా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ఊర్లన్నీ చేసాం, ఈ ఊరు ముట్టుకొద్దన్నా. ఈ ఊరికి ఏ నష్టం వచ్చిందంటే, ఈ ఊర్లో అన్న లోపలికి వెళ్ళినా కొట్టి చంపేస్తారన్నాడు. అది మొత్తం చూస్తే మన జగన్నాథరావు కాలనీ అంత కూడా ఉండదు, కొట్టి చంపేస్తారన్నాడు. నేను అన్నాను, నాతో పాటు శ్రమలైనా మరణమైనా అనుభవించడానికి వచ్చేవాళ్ళు రండి, నేను ముందలుంటా, ఎవరైనా కొడితే నన్నే కొడతారు. అరే ఇంత సువార్తలో ఎవడు ఆటంకపరచకుండా దేవుడు చేసినప్పుడు ఇది చేయడా? ఎందుకు ఆగిద్దు చూద్దాం పదన్నాను. ఊరికి మెయిన్ రోడ్లో కూడా కాకుండా వెనక నుండి వచ్చాం, అంటే వేరే ఊరి నుండి వెనక నుండి చేసుకుంటూ వచ్చాం. అసలు ఫస్ట్ బండి మీద వెళ్ళా, మొత్తం అసలు ఆ ఊర్లో ఎన్ని గల్లీలు ఉన్నాయని చెక్ చేశా, వేగుల వారిలాగా. ఏ జనాన్ని దింపేసాం, మైకులు లేవు కదా, 7-8 గల్లీలు ఉన్నాయి, 14 మందిని డివైడ్ చేసాం. ఇక బాటం మీరు ఒకళ్ళిటు రోడ్డుకి పత్రికలు ఇచ్చుకుంటా. ఇక చివరికి మెయిన్ రోడ్ ఎక్కడమే, మీరు వెనక రావద్దు. చంపుతారు అన్న గ్రామంలో కూడా సువార్త చేసి విజయవంతంగా తిరిగి వచ్చాం. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఎంచాలి. ఏమెంచాలా? క్రీస్తుతో కూడిన నింద గొప్పది. ఆ సువార్తలో కొడతారు, తిడతారు, కానీ అదే మనకి యోగ్యమైనది, గొప్పది. మీకు అర్థమవుతుందండి? అదే మనకు ధన్యకరమైంది. ఏదో రక్షించబడ్డాం, మారుమూసి పొంది బాప్తిసం తీసుకున్నాం, దేవుడి మందిరానికి వెళ్తున్నాం అంటే గొప్పతనం కాదు. క్రీస్తుతో కూడిన నింద ఎప్పుడైతే అనుభవిస్తావో అప్పుడు నువ్వు గొప్పవాడివి, అప్పుడు నీ గొప్ప జీవితం అనుగ్రహించబడిందని అర్థం. క్రీస్తుతో కూడిన నింద మన జీవితంలో లేనప్పుడు, ప్రభు నిమిత్తమై నిందించబడటానికి మనం ఇష్టపడినప్పుడు, ఇంకా ప్రభు వలలో ఎలా పాల్గొంటాము, దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? ఈ దేహం నిమిత్తమే మనం నిందించబడటానికి ఇష్టపడినప్పుడు ఈ దేహంలో ఎలా పాల్గొంటాం? ఆ దేహంలో పాల్గొన్న వారే ఒకరోజు ఎత్తబడేది. ఎలా సంఘంగా ఎత్తబడతాం? అందుకే మన జీవితాలు ఎలా ఉండాలంటే క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఎంచి దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య మనం చేయాలి. ఎవరైనా తిట్టినా కొట్టినా అది గొప్పది. ఆ జీవితానికి మించిన గొప్ప జీవితం ఇంకోటి లేదు. ఇప్పుడు పులిపేట మీద నేనుండా, వాక్యం బోధిస్తున్నా, బైబిల్ ఉంది, మీలో అనేకులు బోధకులు కాకుండా అని యాకోబు పత్రికలు ఉంది. ఎందుకు? 2 అంతల తీర్పు ఉంది బోధకులకి. ఈ బోధ బోధించే కంటే ఏం చేయాలా? ఈ బోధ బోధించే కంటే సువార్త చెప్పి క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఎంచుకుంటే ఎలా ఉండిద్ది? అది గొప్పది కదా. అంటే ఈ బోధన ఆపేయమని కాదు, దేవుడిచ్చిన వరం ఇది.
దేవుడిచ్చిన అనుమతి, దీని కాదు నేను అనేది. ఎందుకంటే ప్రియులారా, మన జీవితంలో క్రీస్తుతో కూడిన నింద గొప్పదిగా మనం ఎంచాలి. ఇంకా నింద కంటే గొప్పదంటే ఈ లోకంలో ఏం లేదు. మనం ఏం చేస్తాం? మన పిల్లలను గొప్ప వాళ్ళగా చేస్తాం. దేవుని కంటే ఎక్కువగా మన పిల్లల్ని, మన కుటుంబీకుల్ని, మనకుండ అష్టైశ్వర్యాల్ని, ధనభోగాన్ని గొప్పగా చేసుకుంటాం. కానీ మోషే అట్లాంటి వాడు కాదు. క్రీస్తుతో కూడిన నింద గొప్పదని ఎంచాడు. ఒకరోజు సంఘం ఎత్తబడాలంటే క్రీస్తుతో కూడిన నిందను అనుభవించిన వారు మాత్రమే, క్రీస్తుతో కూడా నిందను అనుభవించిన వారు మాత్రమే సంఘంకి ఎత్తబడిన తర్వాత దేవుని రాజ్యంలో బహుమానం పొందుతారు. ఇదన్నమాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాలకు భయపడక ఐగుప్తులో విడిచిపోయాడు. చాలా అమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 6వ మాట. ఏంటి 6వ మాట? ఏంటంటే మోషే యొక్క జీవితంలో ఎలా ఉన్నాడంటే, 6వదిగా ఐగుప్తిని విడిచిపోయాడంట. ఏం విడిచిపోయాడండి? ఐగుప్తిని. రాజు ఆగ్రహమునకు భయపడకోకుండా ఐగుప్తిని విడిచిపెట్టిన అనుభవం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఐగుప్తి యొక్క జీవితం మనకు ఉండకూడదని విడిచిపెట్టేశాడు. అక్కడ మోషే జీవితం మనకు నేర్పించేది ఏంటంటే, ఐగుప్తి లాంటి జీవితం మనం జీవించకూడదు. ఐగుప్తీలు ఎలాంటి వాళ్ళు? నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఐగుప్తీలు ఎలాంటి వారు అన్నది అక్కడ వారి స్వభావం కనపడింది. దేవుని ప్రజల్ని హింసించేవారు, దేవుని ప్రజలను కఠినంగా శిక్షించేవాళ్ళు, దేవుని ప్రజల్ని బాధ పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఎలాంటి వారు? ఐగుప్తీలు. చాలా విషయాలు ఉన్నాయి ఐగుప్తీల యొక్క జీవితంలో. నిజదేవుణ్ణి ఆరాధించుకోకుండా అడ్డగించేవారు, దేవుని ప్రజలు దేవుని సేవించుకోకుండా ఆపేటటువంటి వారు. ఐగుప్తీల యొక్క జీవితం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఐగుప్తిని మోషే ఏం చేశాడండి? విడిచిపెట్టాడు. ఈ ఐగుప్తి దేశం మాకొద్దురు బాబాని, ఇది మాకొద్దు, ఈ జీవితం మాకొద్దు, ఈ ఐగుప్తి అసలు మాకు వద్దునే వద్దు. మరి ఏం కావాలి మీకు? మా పితరులకు ఇస్తానని దేవుడు చెప్పిన పాలు తేనె ప్రవహించు దేశం మాకు కావాలి. మా దేవుడు ఏ దేశం అయితే ఇస్తానన్నాడు మా పితరులకి, ఏదైతే వాగ్దానపూర్వకంగా చేశాడో ఆ దేశం మాకు కావాలి. ఇది అవసరంలా. ఇక్కడ మోషే యొక్క జీవితం ఏంటంటే, ఐగుప్తుని విడిచిపెట్టిన వానిగా మోషేని మనం చూస్తున్నాం. ప్రియులారా, మోషే సైతమే ఐగుప్తులో పుట్టి పెరిగినవాడు, రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగినవాడు అయినప్పటికీ ఐగుప్తుని విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన మనం ఈ ఐగుప్తి అనే లోకాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? పాట కూడా ఉంది కదా, ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఉందా లేదా? సియోను పాటలు సంతోషముగా పాడుచు వెళ్ళేమనేది ఆ పాటలో ఉంటుంది. ఐగుప్తి యొక్క ఆ యొక్క విధానం అంతా కూడా ఐగుప్తి ఆశలు కానీ, ఐగుప్తి కోరికలు కానీ విడిచిపెట్టాలంట. మోషే విడిచిపెట్టాడు. ఐగుప్తిలో ఉన్న సౌందర్యం, ఐగుప్తిలో ఉన్న ధనం, ఐగుప్తిలో ఉన్నటువంటి ఘనత, ఐగుప్తిలో ఉన్న పేరు, ఐగుప్తిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అన్నిటిని కూడా మోషే ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడు. ఇవి మాకొద్దు, అసలు ఈ ఐగుప్తియే మాకొద్దు అని చెప్పి విడిచిపెట్టేశాడు. అంటే మరలా తిరిగి ఐగుప్తి వైపు చూడాల మోషే. చూడటానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు. దేవుడు పంపిస్తే వెళ్ళాడు తప్పగా ఐగుప్తి వైపు మోషే చూడలా. చూడండి, మొదటిసారి ఐగుప్తి నుండి వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తి వైపు చూడాల. రెండోసారి ఐగుప్తిలోకి వచ్చి దేవుని ప్రజలతో బయటకు వచ్చిన తర్వాత కూడా ఐగుప్తి వైపు చూడలా. ఎందుకని? ఎందుకు చూస్తలే చెప్పండి? దాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి దాన్ని చూడతల్లా. ఐగుప్తిని విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఐగుప్తిని చూడటల్లా. ఒక్కోసారి మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఒకసారి మనం ఏం చేస్తామంటే ఏదన్నా మనకు వద్దని పడేసే పక్కన పడేస్తాం, ఇది నాకు వద్దని. మళ్ళీ దాన్నే చూస్తూ ఉంటాం. ఏం చేస్తాం? దాన్నే చూస్తూ ఉంటాం. అంటే మన గుణలక్షణం ఏంటంటే ఏది వద్దంటామో మళ్ళీ దాన్నే చూసుకుంటూ వస్తాం. కానీ మోషే ఏంటంటే ఈ ఐగుప్తి నాకు వద్దు అని విడిచిపెట్టాడు, దాని వైపు చూడలా.
ఇక నాకు వద్దు, అసలు ఐగుప్తే నాకు వద్దు అనుకున్నప్పుడు దాని వైపు ఎందుకు చూడాలా? మళ్ళీ దాని వైపు చూస్తే ఏమవుతుంది? ఐగుప్తులో ఆశలు కోరికలు ఉంటాయి ఎక్కువ. దాని వైపు చూస్తే ఏ కోరిక ఆశ వచ్చిద్దో, అవును కదా? ఏ ఆశలు ఏ కోరికలు పుడతాయని చెప్పని, లేదా ఏ జీవితం వచ్చిద్దో, ఈ ఐగుప్తే నాకు వద్దని అసలు దాన్ని వెనక్కి తట్టు కూడా తిరగల. పౌలు అంటాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడమంటాడు. వెనక ఐగుప్తి ఉంది, అది ఒకప్పుడు నీ నా పాత జీవితం విడిచిపెట్టేసావు లేదా? మళ్ళీ ఇంకా దాని వైపు ఎందుకు చూసుకోవాలి మనం? దాని వైపు ఎందుకు చూడాలి? కానీ నేడు దినాల్లో చాలా మంది ఆ జీవితం వైపు వెనక తిరిగి చూస్తున్నారు. ఎవరిలాగా? ఎవరు వలే? లోతు భార్య వలే. లోతు భార్య ఏం చేసింది చెప్పండి అక్క? దేవుడు చక్కగా దేవదూతను పంపించి ఆ సదోమ గొమొర్రా పట్టణంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఉగ్రతలో ఉండకూడదనిగా బయటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఈ అక్క ఏం చేసింది? ఏటి వెనక తిరిగి చూసింది. అయిపోయా. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకేం ప్రయోజనం? బయటికి తీసుకొచ్చినా ఉపయోగం ఏముంది? బయటికి తీసుకొచ్చినా ఇంక ఉపయోగం ఏమి లేదు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రభు తన స్వరక్తం ద్వారా, కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఆయన స్వరక్తం ద్వారా మనం కడిగి పాపము, లోకము, ఈ ఐగుప్తి అనేటువంటి పాపము, లోకంలోని మనల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా మనం తిరిగి వెనకవైపు చూస్తున్నామంటే ఇక ఆ సిలువ కార్యాన్ని వ్యర్థపరిచయమని అర్థం. సిలువ కార్యాన్ని వ్యర్థపరిచయమని అర్థం. కొలస్సీ పత్రికలు ఎక్కడ రాయబడుతూ వచ్చింది, మరలా ఆయన గాయాలను రేపుతున్నామంట. ఆయన్ని మరలా సిలువ వేసిన వారు కొంటున్నాం అంటే అర్థం ఏంటండి? ఇంకా ఐగుప్తిని విడిచిపెట్టలా. ఏం విడిచిపెట్టలేదు? ఐగుప్తిని విడిచిపెట్టలా. చూడండి, చాలా మంది మనం చూస్తాం, రక్షించబడిన వారు ఇంకా త్రాగుడు ఆపరం, తాగుతూనే ఉంటారు బాప్తిసం తీసుకుని. రక్షణ మార్మోస్ బాప్తిసం తీసుకున్న వారు సిగరెట్లు కాలుస్తూనే ఉంటారు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు బీడీలు కాలుస్తూనే ఉంటారు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు నవ్వులుతారు కదా, అవి ఆపరు. నవ్వటం అంటే ఏంటి? కైనీలో గుట్టకాలు ఏ ఉంటాయి కదా, ఆ దుర్వాసనతో కొట్టే ఆపరు. రక్షణ మార్మోస్ పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, ఇంకేం ఆపరండి? ఆ బూతు మాటలు ఆపరం. అంటే మనం ఇంకా విడిచిపెట్టలా. ఏం చేయలేదండి? ఇంకా విడిచిపెట్టలా మనం. ఐగుప్తి అనేది ఇంకా మన జీవితంలో ఉంది. ఐగుప్తి అనేది ఇంకా మన జీవితంలో ఉంది కాబట్టే మనం అవన్నీ మనలో నుండి బయటకు వస్తున్నాయి. మనలో నుండి అవన్నీ బయటకు రావడం కారణం అదే. మీరు చూడండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అన్న పలానోళ్ళు రక్షించబడ్డారు, సిగరెట్ కాలుస్తున్నారు, పలానోళ్ళు రక్షించబడ్డారు, మందు అవుతున్నారు, పలానోళ్ళు రక్షించబడ్డారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెబుతాం. ఎందుకు? ఇంకా ఐగుప్తి అనేది విడిచిపెట్టబడలేదు. ఐగుప్తి ఇంకా ఉంది. మోషే అలా ఉంచుకోలేదు. 100% ఐగుప్తిని విడిచిపెట్టాడు. ఈరోజు చాలా మంది బలలో పాల్గొనేవారు ఐగుప్తిని విడిచిపెడతల్లా. ఐగుప్తి కావాలి, ప్రభు కూడా కావాలి. ఏం కావాలి? ఐగుప్తి కావాలి, ప్రభు కూడా కావాలి. అది ఎట్ట కుదిరిద్దండి? అది ఎట్ట కుదిరిద్ది? ప్రభు ఊరకనే చెప్పాడా? ఒకడు సిరికిను, ఒకడు ఎవరికి దాసుడు గాడు? అది కూడా గుర్తులేదా? ఒకడు సిరికిను దేవునికి దాసుడిగా ఎప్పుడూ ఉండలేడు. ఒకడు సిరికిను దేవునికి ఎప్పుడు దాసుడు కొనలేడు. ఒకడు ధనానికి దేవునికి ఇద్దరికి ఎట్లా దాసుడు కొంటాడు? ప్రభు అన్నాడు, ఏ ఒక్క దాసుడు కూడా ఇద్దరు యజమానులు ఎదుట పనిచేయలేడు. ఒకరినే సంతోషపెట్టగలుగుతాడు, మరొక సంతోషపెట్టలేడు. మనం సిరికి దాసులుగా ఉంటే సిరిని సంతోషపెట్టగలుగుతాం, దేవుని సంతోషపెట్టలేం. దేవునికి దాసులుగా ఉంటే సిరిని సంతోషపెట్టలేం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? ఇదే కోణం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏంటా మాట? ఐగుప్తిని విడిచిపెట్టడం. ఈరోజు మనం బలలో పాల్గొనేటప్పుడు మనం ఎలా ఉన్నామన్నది పరీక్షించుకోండి. ఎందుకంటే ప్రియులారా, త్వరగా ముగించాలనుకున్నా 1:10 అవుతుంది కాబట్టి ముగిచ్చేస్తున్నా. ఈరోజు మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలా చెప్పండి? ఏమని పరీక్షించుకోవాలా? ఐగుప్తిని ఇంకా విడిచిపెట్టామా లేదా? అది విడిచిపెట్టకపోతే బలలో పాల్గొన్న దేవుని తీర్పుని మనం తెచ్చుకుంటాం. అది విడిచిపెట్టుకోకుండా అబద్ధాలు కానీ, మోసం కానీ, దొంగతనం కానీ,
లోకాశలు కానీ శరీరాశలు కానీ ఐగుప్తితో కూడిన లోకాచారాలన్నిటిని కూడా విడిచిపెట్టకపోతే మనం ఖచ్చితంగా బలలో పాల్గొన్న దేవుని తీర్పు మనకు వస్తుంది. మోషే ఏం చేశాడండి? దేవుడు ఊరకనే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అనలా. ఎందుకన్నాడు దేవుడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మోషే వంటి వాడు మరొకడు లేడు అని ఎందుకు సంబోధిస్తున్నాడు దేవుడు? ఎందుకంటే ఐగుప్తిని విడిచిపెట్టాడు మోషే. ఐగుప్తి వైపు జోట్ల ఐగుప్తిని ఏం చేశాడు దేవుడు? క్షమించాడు. మోషే విడిచిపెట్టేశాడు. ఇక అసలు ఐగుప్తి నాకు వద్దు, అదంతా దరిద్రంగా తయారైపోయింది. దాంట్లో ఉన్న మనుషులు, దాంట్లో ఉన్న ప్రవర్తన, దాంట్లో ఉన్న మనుషుల ప్రవర్తన, దాంట్లో ఉన్న మనుషుల ఆలోచనలు కానీ, మనుషుల ఉద్దేశాలు కానీ, ఆ మనుషుల మాటలేనాడు అసలు ఈ ఐగుప్తి నాకు వద్దని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మనమేమో ఇంకా ఐగుప్తి కావాలని పట్టుకుంటాం. దాని ఆశలు, దాని కోరికలు, దాని అలవాట్లు, దాని ప్రవర్తన ఇంకా కావాలని మనం కోరుకుంటూ వస్తాం. ప్రియులారా గమనించండి, బైబిల్ చెప్పే మాట, ఐగుప్తిని విడిచిపెట్టాడు మోషే. అందుకే మోషే కొండ మీద ప్రభువుకు ప్రత్యక్షమవగలుగుతూ వచ్చాడు. కొండ మీద ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. అర్థమవుతుందండి? కొండ మీద ప్రభువుని చూడగలుగుతూ వచ్చాడు. ఈరోజు నా జీవితంలో ప్రభువుని మనం చూడాలంటే, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలంటే, ఆయనతో పాటు మనం ఉండాలంటే, ఆయనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలా? సంఘముకి ఎత్తబడి ఉండాలి. సంఘముకి ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలండి? మొదటిగా అల్పకాలం, అంటే కొంత సమయం సంతోషం ఇచ్చే పాపమును మనం అనుభవించకూడదు. 2, ఐగుప్తి ధనం మీద మన మనసు హృదయం ఉండకూడదు. 3, దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచాలి. 4, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడతల్లా, మనం కూడా అలా ఇష్టపడకూడదు. 4, 5 క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్పదని ఎంచుతున్నాడు. ఇక 6వ మాట చూసినట్లయితే ఐగుప్తిని విడిచిపెట్టేస్తున్నాడు. ఐగుప్తి నాకు వద్దని. ఈరోజు మనం దేన్ని విడిచిపెడుతున్నాం? ఏది పట్టుకుంటున్నాం? పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోకుండా విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడుతున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏం పట్టుకుంటున్నాం, ఏం విడిచిపెడుతున్నాం అన్నది, ప్రభువును పట్టుకుంటున్నామా? ఆయన వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన గట్టిగా పట్టుకోవాలి. అంటే మనం ప్రభువును పట్టుకుంటున్నామా, ఐగుప్తిని మనం గట్టిగా పట్టుకుంటున్నామా? ఈరోజు ఐగుప్తిని విడిచిపెడితేనే బలలో పాల్గొనాలి. ఐగుప్తిలో ఉన్నటువంటి సమస్త వైభోగం మనలో ఉంటే విడిచిపెడితేనే బలలో పాల్గొనాలి. లేకపోతే దేవుని తీర్పును మనం తెచ్చుకుంటాం. ఓ రోజు నువ్వు లేపబడిన స్థితిలో ఉండా దేవుని రాజ్యం నుండి నువ్వు విడవబడతావు, నీవైనా నేనైనా. గమనిస్తాం. ఇది 6. ఈ 7వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అంటూ దృష్టి ఉంచెను. అది ఇక్కడ మనం చూస్తున్న చివరి మాట ఏంటో తెలుసా? మోషే యొక్క జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చివరిగా 7వది ఏంటంటే మోషే ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచాడంట. దేని యందు దృష్టించాడు? ప్రతిఫలం కలగబోవు దాని యందు దృష్టించాడు. మనుషుల వైపు దృష్టి ఉంచలా, లోకం వైపు దృష్టి ఉంచలా, లోకాశల వైపు దృష్టి ఉంచలా, శరీరాశల వైపు దృష్టి ఉంచలా. మరి దేని మీద దృష్టించాడు? ప్రతిఫలం, అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలంతో కూడిన బహుమానం మీద దృష్టించాడే కానీ ఈ లోకానుసారమైన వాటి మీద దృష్టి ఉంచలా. అయ్యో నేను ఫరో కుమార్తెని, క్షమించండి, ఫరో కుమార్తె యొక్క కుమారుని, నేను ఐగుప్తులో ఉంటే ఫరో తర్వాత నేను రాజు అవ్వచ్చేమో, ఆ సింహాసనం నాకు వచ్చిద్దేమో, ఆ కిరీటం నాకు వచ్చిద్దేమో, ఆ ఫరో అనే బిరుదు నాకు వచ్చిద్దేమో, ఆ ఘనత నాకు వచ్చిద్దేమో, ఇవన్నీ ఆలోచించలా. మరి ఏం ఆలోచించాడండి? ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే అతడు దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు చూశాడు. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలంతో కూడిన బహుమానాన్ని చూశాడు కానీ ఈ లోకంలో ఉన్న బహుమానాలు చూసుకోవడానికి ఇష్టపడలా. మోషే దేవునితో కూడినవి, దేవుడిచ్చే బహుమానం, దేవుడి ప్రభు అనుగ్రహించే బహుమానం, దాని మీద దృష్టి ఉంచాడు.
దాని మీద దృష్టి ఉంచాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 22:12 వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతిఫలం ఉంది. పౌలు అంటాడు, నేను ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడిలిపోవు కాలం సమీపమై ఉన్నది, ఇక నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు పౌలు. అంటే అర్థం ఏంటండి? పౌలు యొక్క జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ప్రతిఫలం ప్రభు దగ్గర ఉంది, బహుమానం ప్రభు దగ్గర ఉంది. అందుకంటాడు కదా, నాకు ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, నాతో పాటు తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరికి కూడా అది అనుగ్రహించబడి అంటున్నాడు. అంటే పౌలు చెప్పే కోణం కూడా అదే. ఏమని చెబుతున్నాడు? ఇక్కడ ప్రతిఫలం కాదు, దేవుడే నాకు ప్రతిఫలంతో కూడిన బహుమానం ఇవ్వబోతున్నాడు. నాకు అది కావాలి. ఈ లోకంలో ప్రతిఫలంతో కూడిన బహుమానాలు నాకు వద్దు, ఈ లోక బహుమానాలు నాకు వద్దు. దేవుడిచ్చే బహుమానం అది ప్రతిఫలం, అది బహుమానం, అది నాకు కావాలని దాని మీద దృష్టి ఉంచాడు. మన దృష్టి ఎక్కడ ఉండిద్ది? అండి? మన దృష్టి ఎక్కడ ఉండిద్దండి? ఇప్పుడు ఈ చిన్న బొడ్డోడు తిరుగుతూ వచ్చాడు కదా, చిన్న మార్కు, ఇటు తిరుగుతూ వస్తే ఆయన మీద దృష్టి ఉండిద్ది మన దృష్టి. ఇంకెవరైనా అరుస్తుంటే వాళ్ళ మీద ఉండిద్ది. ఇప్పుడు బయట శబ్దాలు వస్తున్నాయి కదా, వాటి మీద కూడా మన మనసు ఉంటుంది. అంటే మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండేది? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, నరసపురం మొత్తం తిరిగి వచ్చింది. అలా మన దృష్టి ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? బైబిల్ చూసి చెప్పండి, ఎక్కడ ఉండాలా? ప్రతిఫలంగా బహుమానం ఇవ్వబోతున్న బహుమానం మీద మన దృష్టి ఉండాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలండి? ప్రతిఫలంగా బహుమానం పొందబోతున్నవే ఆ బహుమానం మీద మన దృష్టి ఉండాలి. ఈ పిల్లలు ఏడాడు తిరుగుతానో ఏదో చిన్న చిన్న వాటి మీదనో అల్పకాలం వాటి మీద మన దృష్టి ఉండకూడదు. ఏటి మీద ఉండకూడదండి? అల్పకాలం వాటి మీద, అంటే కొంత సమయం ఉండే చిన్న చిన్న వాటి మీద మన దృష్టి ఉండకూడదు. మన దృష్టి ఎక్కడ ఉండాలా? ప్రతిఫలముతో కూడిన బహుమానమైన వాటి మీద మన దృష్టి ఉండాలి. అప్పుడే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది ప్రియులారా దేవుని వాక్యం చూసినట్టే ఆ ప్రతిఫలంతో కూడిన బహుమానం మీద దృష్టించుకోకుండా ఈ లోకానుసారమైన వాటి మీద దృష్టించి చాలా మంది తొలిగిపోయేవారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. తొలిగిపోయిన వారు ఉన్నారు. ఒక మాట చెబుతా చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకొస్తాం, మీ గమనాన్ని తీసుకొచ్చి ముగిచ్చేస్తాం. ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి ఎవరు? గెహాజీ. ఎవరండి? గెహాజీ యొక్క జీవితాన్ని చూడండి. ఏం జరుగుతూ వచ్చింది గెహాజీ యొక్క జీవితం? ముగ్గురు వ్యక్తులను చెబుతానే పోనీ. మొదటి గెహాజీ యొక్క జీవితం ఏమైంది? ఎలీషా దగ్గర తర్ఫీదులో ఉన్నాడు. ఎవరు? గెహాజీ. అంటే ఎలీషా తర్వాత నాకు తెలిసి ప్రవక్త ఏమన్నాయి, యాజకుడు, ప్రవక్త కానీ దైవజుడుగా కానీ ఉండేవాడు. ఎవరు? గెహాజీ. మరి గెహాజీ ఏం చేశాడండి? నాయమాన్ దగ్గర ఉన్న వస్త్రాలు ఆ ధనాన్ని మీద మనసు పెట్టుకున్నాడు. ఎలీషా చెప్పకపోయినా నా యజమానుడు వచ్చి, నా యజమానుడి దగ్గరకు ఎక్కడి నుండో ప్రజలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కావాలి, అప్పుడు మనసు లేదు, నువ్వే నేను తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆయన ఎక్కడో దాచుకున్నాడు. ఎలీషా చెబుతాడు, నువ్వు ఈ పని చేసేటప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? అయిపోయా. ఒక అతను బాగొట్టుకున్నాడు. ఏం బాగొట్టుకున్నాడండి? ప్రతిఫలంతో కూడిన బహుమానం, దేవుని రాజ్యంలో ఉండే ప్రతిఫలంతో కూడిన బహుమానాన్ని బాగొట్టుకున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? బిలాము కూడా అంతే. ఏదో బాలాకు మాటలు విని ఆయన చెప్పిన పని చేశాడు కాబట్టి ప్రతిఫలంతో కూడిన బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. మరొక వ్యక్తి ఎవరు ఉన్నారు బైబిల్లో? బిలాము, గెహాజీ అయిపోయారు. ఇంకెవరున్నారు? మీరే చెప్పండి అంటారా? ఇంకెవరున్నారంటే ఇస్కరియోతు యోధ. 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు. ఒక దొంగ. నిజం చెప్పాలంటే ఎవరు? ఒక దొంగ. అసలు ఆ దొంగను చేర్చుకుంటుంటే శిష్యులతో పాటు శిష్యులు ఒప్పుకోవాలా. ప్రభా వద్దు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. అతడు ఉండటం నాకు ఇష్టమైతే మీకేంటి? ఒక దొంగను ఆయన శిష్యుడిగా చేసుకున్నాడు. ఏదో జీవితం మార్చుకుంటాడు, ఎప్పటికైనా మంచిగా జీవిస్తాడని. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆయన జీవితం ఎందుకు మార్చుకుంటాడు?
ఆ ధనం కోసం ప్రభువునే అమ్మేశాడు. చివరికి ఏమైంది? ఉరి పెట్టుకున్నాడు, కింద పడ్డాడు, పేగులు పగిలిని, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇక్కడ గమనించండి, ఆయన ప్రతిఫలంతో కూడిన బహుమానం ఇచ్చేదాన్ని దాని మీద దృష్టించుకొని పోగొట్టుకున్నాడు. గెహాజీ కానీ, బిలాము కానీ, ఇంకా ఇస్కరియోతు యోధా కానీ, వీళ్ళందరూ ఏంటో తెలుసా? ఆయన ప్రతిఫలంతో కూడిన బహుమానం మీద దృష్టి పెట్టలా. మరి ఏటి మీద దృష్టి పెట్టారు? గెహాజీ ఏమో ధనము వస్త్రాల మీద, బిలాము ఏమో ధనం మీద, ఇంక ఈయన గారు ఎవరైనా ఇస్కరియోతు యోధా అన్నగారు కూడా ధనం మీదే పెట్టాడు. అంటే వీళ్ళందరూ ధనం మీద దృష్టి పెట్టారు కానీ ప్రభు మీద, ప్రభు ఇచ్చే బహుమానం మీద దృష్టి పెట్టలా. చివరికి ఏమయ్యారు? ఆయనకేమో కుష్టి రోగం, ఈయనకేమో మరణం వచ్చింది, దారుణమైన మరణం. ఆయనేమో ఉరి పెట్టుకున్నాడు, లేకపోతే కింద పడి పగిలి పొట్ట పగిలి పేగులు పగిలి చచ్చిపోయాడు. ఏ బహుమానం పొందుకున్నారు చివరికి వీళ్ళు? బహుమానాలు ఏంటి? దారుణమైన చావు అనే బహుమానం పొందుకున్నారు. కానీ ఆయన ద్వారా బహుమానంతో కూడిన ప్రతిఫలాన్ని పొందుకోగలిగిరా? ఏదో ప్రతిఫలంతో కూడిన బహుమానాన్ని పొందుకోగలిగిరా? లేదు, లేదు. ఎందుకంటే అది ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరు? యెరోబోము. రెహబామా? సొలొమోను యొక్క దాసుడు యెరోబోము. అంతకుముందు కూడా చూసినట్టున్నాం. యెరోబోము, రెహబామా. కాబట్టి ఆయన కూడా అంతే. సొలొమోను తర్వాత రాజ్యం అనుగ్రహిస్తే ఈ అయ్యగారు ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించిన దాని మీద దృష్టి ఉంచుకోకుండా దేని మీద దృష్టించాడు? మరలా పాపం లోకం మీద దృష్టించాడు. చూడండి ఎంత దారుణమైందో. నేబాతు కుమారుడైన యెరోబోం ఏం జరుగుతూ వచ్చింది చివరికి? యెరోబోం యొక్క జీవితం ఏమైంది? ఆయన దృష్టి దేని మీద ఉంచాడు? మోషే దేని మీద ఉంచాడు? ఆయన ప్రతిఫలంతో కూడిన బహుమానం ఇచ్చే దాని మీద దృష్టి ఉంచాడు మోషే. మరి ఈయన నేబాతు కుమారుడైన యెరోబోము దేని మీద ఉంచాడు? పాపం మీద, విగ్రహాల మీద. అందుకనే పలు పర్యాయంలో దేవుడు రాపిస్తూ వచ్చాడు. నేబాతు కుమారుడైన యెరోబోము, ఇశ్రాయేలు పాపం చేయటం కారకుడైన నేబాతు కుమారుడైన యెరోబోము అని రాపిస్తూ వచ్చాడు. గత వారం కూడా చూస్తూ వచ్చాం, అంతకుముందు వారం పట్టుకుంటాం. వీళ్ళారు ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉండే? ఈ లోకానుసారమైన ప్రతిఫలం, ధనం మీద కానీ, బంగారం మీద కానీ, వెండి బంగారాల మీద మనసు పెడుతున్నారు. మన దృష్టి ఎక్కడ ఉండాలి చెప్పండి? మన దృష్టి ఎక్కడ ఉండాలా? దేవుడిచ్చే ప్రతిఫలంతో కూడిన బహుమానం మీద దృష్టి ఉండాలి. మోషే దృష్టి అక్కడే ఉంది. ఫరో ఇచ్చే బహుమానం మీద లేదు. లేదంటే తనతో పాటు ఉన్నటువంటి సమాజం ఉంది కదా, 6 లక్షల మంది కాలుబలం, వాళ్ళు ఇచ్చే బహుమానం మీద లేదు మోషేకి. మరి ఎవరి మీద ఉంది? దేవుని మీద. నేను ఇంత పని చేస్తున్నాను కదా, ఇంత సేవ చేస్తున్నాను కదా, ఇంతగా దేవుని ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాం కదా, దేవుడు సాయం చేశాడు కదా, నన్ను వాడుకున్నాడు కదా, ఐగుప్తులో దాదాపు 10 తెగుళ్ళు దాకా వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు కదా, దేవుని ప్రజలను ఇలా కాపాడుకుంటూ వస్తున్నాం కదా దేవుడి కృపను బట్టి. దేవుని ప్రజలు బ్రతకడం కొరకై ఇతర సర్పంను కూడా, సర్పం చేత కాటు వేయబడుతున్న వారు కాపాడటానికి ఇతర సర్పం కూడా చేపించే కదా. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ వచ్చే కదా, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ వచ్చే కదా. మరి ఇంత చేసిన నేను ఇంకేంటి అని ఏ రోజు కూడా మోషే అనుకోలే. ఇంత చేస్తూ వచ్చా కదా, నాకేంటి, నేను ఈ 6 లక్షల మంది కంటే గొప్పను కదా అని అనుకోవాలా మోషే? అనుకున్నాడా? ఏ రోజు అనుకోవాలా మోషే? మనం చిన్న పని చేసినా నేను ఎంత చేశానని చెప్పుకుంటాం. మనం చేసే పని ఏమో ఆవగింజంత ఉండిద్ది, మనం చెప్పుకునేదేమో పనసపొండంత. చూడండి, మోషే ఏ రోజు కూడా అలా చెప్పుకోవడానికి ఇష్టపడలా. ఎన్ని కార్యాలు మోషే చేశాడు? 10 తెగుళ్ళు దాకా వచ్చినట్టు చూసాం ఐగుప్తిలో. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇంకా 6 నెలల ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఎర్ర సముద్రం నడిపించిన తర్వాత, ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఆకలితో ఉన్నప్పుడు మన్నాను కురిపించాడు. దాహంతో ఉన్నప్పుడు దప్పి తీర్చడానికి బండ నుండి నీరుని తీసుకొచ్చాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు తన ద్వారా జరిగిస్తూ వచ్చాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే ఏ రోజన్నా నేను చేశానని చెప్పుకున్నాడా? ఒక్క మాట కూడా మోషే చెప్పుకోవాలి. అదే మోషేకి దేవునికి ఉన్న సత్సంబంధం, సుదీర్ఘమైన సంతోషకరమైన సంబంధం.
మోషేలాగా మనం జీవించాలి. జీవిస్తున్నామంటే జీవించడం కాదు, ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే బ్రతకడం కాదు, మోషేలాగా జీవించాలి. ఎందుకు తెలుసా ప్రియులారు ఈ మాట చెబుతుంది? నేను ముగిచ్చేస్తున్నాను. మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మోషేలాగా ఉంటేనే బహుమానం ఉండిద్ది, లేకపోతే లేదేక. మోషేలాగా ఉంటేనే బహుమానం, లేకపోతే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోషే లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఒకరోజు సంఘముగా మనం ఎత్తబడుతున్నాం, మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనమందరం మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. ఇస్సాకు రెబకాని ఎలాగైతే మధ్యాకాశంలో పొలంలో కలుసుకున్నాడు, అలా మనం సంఘంగా మనం ఎత్తబడతాం మధ్యాకాశానికి. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, అప్పుడు ఆయన మనం కలుసుకోబోతున్నాం. మనం అప్పుడు కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలని ఎదుట ఒకటి చూడండి, అల్పకాల పాపము చేయి ఆ పాపను అనుభవించిన వారుగా. రెండు, ఐగుప్తి ధనం మీద మనసు హృదయం లేని వారుగా. మూడు, దేవుని ప్రజలతో శ్రమ అనిపించిన వారుగా. నాలుగు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడని వారుగా, అంటే దేవుని కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడిన వారు. ఐదు, క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచిన వారు ఉండప్పుడు. ఆరు, ఐగుప్తుని విడిచినప్పుడు. ఏడు, దేవుడు అనుగ్రహించు ప్రతిఫలముతో కూడిన బహుమానం మీద దృష్టి ఉంచినప్పుడు ఖచ్చితంగా నువ్వు సంఘంగా ఎత్తబడిన తర్వాత ప్రభు దగ్గర నీకు బహుమానం ఉండింది. మోషే ఇలాంటి జీవితం ఉన్నప్పుడు. ఇలాంటి జీవితం మనలో లేకపోతే, ఇలాంటి జీవితం లేకపోకుండా కూడా బలలో పాల్గొంటే ఏ ప్రతిఫలం వచ్చిందో తెలుసా? అది ఒక భయంకరమైన ప్రతిఫలం, నిత్య నరకమే. రక్షణ మారుమూసి బాప్తిసం పొందినా, నువ్వు లేపబడ్డా, సమాధి నుంచి లేపబడ్డా, ఆడ తీర్పులో చివరికి నరకానికి వెళ్తాం. మోషే లాంటి జీవితం ఉంటే పరలోక రాజ్యం, మోషే లాంటి జీవితం లేనప్పుడు నిత్య నరకం. అది గమనించాలి మనం. ఇప్పుడు మన జీవితం ఏంటంటే, మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నామంటే జీవిస్తాం కాదు, మోషే లాంటి జీవితాన్ని మనం జీవించడం కొరకై ప్రభు యొక్క శరీరం మన కొరకై విరగొట్టబడి నలగొట్టబడి మనకు మధ్యలో సమీపంగా ఉంటూ వచ్చింది. మోషే లాంటి జీవితం మనం జీవించాలని ప్రియులారా వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఊరు వెలుపట ఉన్న మందిరం, ఎంతో ప్రయాసపడు బండి మీద కానీ ఆటోల మీద కానీ నడుచుకుంటూ కానీ కష్టపడి ఎవరో ఒకరు డ్రాప్ చేయని కష్టపడి మందిరానికి వచ్చావు. కానీ మోషే ఇక్కడికి వచ్చింది దేనికి? బలలో పాల్గొనటానికి, దేవుని ఆరాధించడానికి. ఈడకు వచ్చిన మనం మోషేలాగా లేకపోతే అక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చిన బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. కాబట్టి మోషే లాంటి జీవితం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నాకు మోషే లాంటి జీవితం ఇవ్వు. ఆ మోషే లాంటి జీవితం మనకు ఇవ్వటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై చనిపోయి తిరిగి లేచి ఆయన దేహమును, దున్నబడిన దేహమును, చిందించబడిన రక్తాన్ని మనకు సమీపంగా ఉంచాడు. ఏం చేశాడండి? మనకు సమీపంగా ఉంచాడు. ఆయన దేహం మన కొరకే దున్నబట్టడం ద్వారా, ఆయన రక్తం మన కొరకే చిందించబట్టడం ద్వారా ఇప్పుడు సమీపంగా ఉంది. ఎక్కడుందండి? సమీపంగా. ఎందుకు మన మధ్యలో సమీపంగా ఉందంటే, మోషే లాంటి జీవితం మనకు తిరిగి ప్రభు క్రీస్తులో ఇవ్వటం కొరకు. అలా మోషే లాంటి జీవితం మనం కలిగి ఉండటం కొరకై ఈరోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్గొనేటప్పుడు, ప్రభువా, నాకు మోషే లాంటి జీవితం అనుగ్రహించు, మోషే లాంటి జీవితం కలిగి నేను జీవించినట్లు క్రీస్తులో నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. 7 విషయాలు చెప్పండి. మోషే లాంటి జీవితం. మోషే ఎలాంటి జీవితం ఉంది భూమి మీద? 1, అల్పకాల భోగం, అంటే కొంత సమయంతో కూడిన పాపంను అనుభవించాల. 2, ఐగుప్తి ధనం మీద తన హృదయం లేదు, ప్రభు మీద ఉంది. 3, దేవుని ప్రజలతో శ్రమ అనిపించడానికి ఇష్టపడ్డాడు. 4, ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఉండడానికి ఇష్టపడలే, దేవుని కుమార్తె ఉండటానికి ఇష్టపడ్డాడు. 5, క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచాడు. 6, ఐగుప్తిని విడిచిపెట్టిన వాడుకున్నాడు. 7, అది దేవుడు ఇచ్చే ప్రతిఫలంతో కూడిన బహుమానం మీద దృష్టి ఉంచాడు, కానీ ఇంక వేటి మీద దృష్టి ఉంచలా. ఈరోజు బలలో పాల్గొనే మనం ప్రభు దేహం మీద దృష్టి ఉంచుతున్నామా, ఇంకా వేటి మీద మనం దృష్టి ఉంచుతున్నామా అన్నది ఒక్కసారి మనం పరీక్షించుకుని బలలో మనం పాల్గొన్న వారమై ఉండినట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి ఈ సమయంలో అందరం కూడా మౌనంగా ప్రార్థనలో ఉందాం. ఎవరిని కూడా చూడొద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఉందాం, ప్రభు యొక్క బలలో పాల్గొందాం.
మనతో ప్రభు మాట్లాడిన కోణాన్ని బట్టి ప్రభు ఏది సరి చేసుకోమంటున్నాడు, మోషే లాంటి జీవితం ఏది మనలో లేదో, ఏది సరి చేసుకోమంటున్నాడు, అది సరి చేసుకోవడం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, మోషే లాంటి జీవితం ఇదిగో నాలో లేదు, ఇలాంటి జీవితం నాకు మోషే లాంటి జీవితం అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అలా మోషే లాంటి జీవితం ఇవ్వటం కొరకు నీ దేహం నలగొట్టబడింది, అలాంటి జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. క్రీస్తులో ప్రభు అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎవరో కూడా చూడద్దు, ప్రార్థన చేసుకుంటూ ఉందాం. అలా సరి చేసుకున్న వారమై మోషే లాంటి జీవితం నాకు లేదు, క్షమించు ప్రభు అని సరి చేసుకుని బలలో పాల్గొందాం. అప్పుడు ప్రభు కూడా మహిమపరచబడేవారు ఉంటారు. ఆయన దేహం మన మధ్యలో ఉంచబడినందుకు కూడా ప్రభు సంతోషించేవాడు ఉంటాడు. అట్లాంటి సంతోషం ప్రభువుకు మనం ఇచ్చినట్లు సరిచేయబడిన వారుగా బలలో పాల్గొనటం కొరకై ఎవరికి వారం పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దు.